అనంత విశ్వాలయం, విశ్వసేవా కేంద్రం, అనంత కేశవ ఛానల్, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ చంద్రగ్రహణ సందర్భముగా అనంత విశ్వంలో 800 కోట్ల మంది 12 రాసుల వారికి ఒక్కొక్క రాశి వారు 66 కోట్ల మంది ఉంటారు. అందరూ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా మహర్షులచే చెప్పబడినటువంటి పరమ ప్రమాణాన్ని గుర్తించి ప్రాయశ్చిత్తాన్ని దురితక్షయ ద్వారా అని అఖండ మహాసంకల్పంలో అంటారు. ఆ దురిత క్షయాన్ని ఏ విధంగా దేహంలో నిల్వ ఉన్నటువంటి దోషాల్ని పోగొట్టుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని స్కిప్ చేయకుండా జ్ఞానాగ్ని కర్మదగ్ధ అని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటి సూచనని గుర్తించుకుంటూ మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి పరమ ప్రమాణాన్ని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఎవరైనా మానవ దేహానికి సంబంధించి అసత్యాన్ని గుర్తించారా, 3 సత్యాల్ని గుర్తించారా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలు, దీనికి జవాబుగా అనంత కేశవ ఛానల్ ద్వారా శ్రీ విశ్వచక్రం 7 అంశాలు పరమ ప్రమాణంగా మహర్షుల ద్వారా ఇవ్వబడినమని అనంత కేశవ ఛానల్ గుర్తించి 7 అంశాలను విశ్లేషణాత్మకంగా తర్క విచారణ చేసుకోగలిగితే ఎవరైనా ధనవంతులు కావాలి అంటే, ధనము కావాలి అనంటే చతుర్విధ పురుషార్థశ్చిత్యర్థం అని అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలాన్ని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, అనంత విశ్వాలయము, విశ్వసేవా కేంద్రము, కర్తవ్యమే విశ్వసేవ అనేటువంటి 7 అంశాల ప్రాతిపదికగా 7 అంశాలను విశ్లేషణ చేసుకోవటం ద్వారా ఈ విశ్లేషణ సంక్షిప్త విశ్లేషణ చేసుకోవటం ద్వారా ఎవరైనా ధనవంతులయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్కిప్ చేయకుండా శ్రద్ధగా వీడియో చివరి వరకు చూడగలిగితే స్పష్టమైనటువంటి విషయ నిర్ధారణ జరుగుతుంది. దీన్ని గుర్తించుకుంటూ అఖండ మహాసంకల్పంలో 4 అంశాలుగా విచారణ చేసుకుంటే శ్రీ విశ్వచక్రంలో ఓం ప్రమాణాయ నమః, ప్రమాణ రూపంలో దేహం ఉన్నది, పరమాత్మ ఉన్నాడు, అనంతమైన విశ్వం ఉంది, జీవం ఉంది, ప్రతి విషయం ప్రమాణ రూపంలో విశ్వమంతా నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు 18 అధ్యాయములు 700 శ్లోకముల ద్వారా కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలోనే ఎవరిని వారే ఉద్ధరించుకొనవలెను అనేటువంటి పరమ సత్యాన్ని చెప్పడం ద్వారా దేహాత్మ విచారణలో చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం 4 యుగాల్లో ఏ లింగ దేహానికైనా, స్త్రీలింగమైనా పుల్లింగమైనా, ఏ కుల వర్ణ జాతులైనా కానీ ప్రతి ఒక్కరికి చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలే పరమ ప్రమాణమై ఉన్నాయి. ఇది బాల్యంలోనే 12వ పుట్టగానే ఈ సంకల్పాన్ని చెప్పబడుతుంది.
ప్రతి దేవాలయంలో క్షేత్రంలో కూడా చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి పరమ ప్రమాణాన్ని చెప్పడం కారణంగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటే ధర్మము, ధనము, దక్షత, ధన్యత అనేటువంటి నాలుగిటిని మానవ దేహం సాధించవలను. ఈ సాధించటం ఎలా అనేటువంటి విషయంలోకి అనంత కేశవ ఛానల్ అనేక వీక్షణల ద్వారా అనేక వీడియోలు చేసి ఉన్నాయి. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలు, 12 రాసులు, అఖండ మహాసంకల్పాన్ని అన్వయం చేసుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పటం జరిగింది. ధనవంతులు కావాలి అంటే ఎవరైనా ధర్మాన్ని అమలు చేయవలను. దేహానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి అర్హతలను సాధించి విద్య లేదా భౌతికమైనటువంటి విద్య లేదా మేధోపరమైనటువంటి విద్య లేదా ఏ రకమైనటువంటి నైపుణ్య అర్హతను దేహం సాధించి దానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అమలు చేయగలిగితే ఎవరికైనా అర్థం ధనం వస్తుంది అనేటువంటి పరమ స్పష్టతను మహర్షుల ద్వారా అనంత విశ్వంలో సాధించిన వారందరూ ధనాన్ని, పరమ ధర్మాన్ని దేహంతో అర్హత ద్వారా మాత్రమే సాధించగలిగారు. కానీ కేవలం ధనం కావాలి అని ధన కాంక్షతోటి ధనాన్ని పొందితే కేవలం రకరకాల మార్గాల ద్వారా, రకరకాల విషయాల ద్వారా కేవలం ధనవంతులైతే ధర్మవంతులు కాలేరు, దక్షత కలిగిన వారు కాలేరు, ధన్యత చెందలేరు. కేవలం ధనవంతులే కావాలి అనుకుంటే ధర్మవంతులు కాలేరు. 3 నష్టాలు జరుగుతాయి. ధర్మవంతులు కాలేరు, దక్షత ఆ ధనాన్ని ఉపయోగించి శాస్త్రబద్ధంగా శాస్త్రం చెప్పినట్టుగా ధనాన్ని సద్వినియోగం చేయలేరు. అందుకని దక్షత అవసరము. ధర్మము, ధనము, దక్షత, ధన్యత. ధన్యత అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. అది అర్థము పరమార్థంగా మారేందుకు చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అని చెప్పడం కారణంగా వరుస క్రమంలో మానవ దేహం బాల్యం నుండి బ్రహ్మచర్యంలోనే అర్థానికి సంబంధించినటువంటి, పరమార్థానికి సంబంధించినటువంటి, దక్షతకు సంబంధించినటువంటి పరమ అర్హతను కలిగి ఉండవలెను. దీన్ని సాధన చేయవలను పరమధర్మంగా. దీనికి కర్తవ్యం దైవమాన్నికం అని భగవద్గీత ద్వారా కర్మయోగంగా చెప్పబడింది. అందుకని గ్రహణ సందర్భంగా గ్రహించాల్సినటువంటి విషయము అఖండ మహాసంకల్పాన్ని గ్రహించవలను. 4 అంశాలని శ్రీ విశ్వచక్రంలోని 7 అంశాలను గ్రహించగలిగితే మనసు మనోబలాన్ని, స్పష్టతను ఇచ్చేటువంటి చంద్ర భగవానుడు, సూర్య భగవానుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సూర్య చంద్రులిద్దరూ ఈ అనంతమైనటువంటి 800 కోట్ల మంది దేహాలకు నవగ్రహాల్లో పరమ ప్రధానమైనటువంటి చంద్రబలం, రవి బలం, గురు బలం, ఈ 3 బలాలు మానవ దేహాలకి అత్యవసరమైనవి అని మహర్షుల ద్వారా చెప్పబడిన కారణంగా చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి సంకల్పాన్ని విశ్లేషణ అవగాహనగా బ్రహ్మచర్యంలోనే, బాల్యంలోనే ధర్మానికి సంబంధించి, ధనానికి సంబంధించి, దక్షతకు సంబంధించి, మోక్షం అదే ధన్యతకు సంబంధించి 4 అంశాలని బ్రహ్మచర్యంలోనే పరమధర్మంగా, పరమ కర్తవ్యంగా ఎవరైనా అర్హత సాధించవలను అనేటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ,
ఓం శాంతి శాంతి శాంతి. ఇది స్కిప్ చేయకుండా ఇంకొక 2 నిమిషాలు వినండి. అసత్యాన్ని దేహంలో గుర్తించుకుంటూ పరమ కర్తవ్యం దైవమాన్నికం అని బ్రహ్మచర్యంలోనే అర్హతను సాధించగలిగితే, బాల్యంలోనే ఎవరైనా అనంత విశ్వంలో సాధించగలిగితే ధనము, అర్థము, ధర్మాన్ని, పరమధర్మాన్ని బట్టి, పరమ కర్తవ్యాన్ని బట్టి అర్థము సమర్థవంతంగా మారి పరమార్థంగా మారేందుకు అవకాశం ఉంటుంది. పరమార్థంగా పరమధర్మము, పరమార్థము, పరమ కామము అంటే దక్షతోటి పరమధర్మంగా పరమార్థాన్ని పొంది దేహానికి సంబంధించినటువంటి పరమ కర్తవ్యమైనటువంటి కోరికలన్నీ తీర్చుకుంటూ పరమ మోక్షాన్ని, పరమాత్ముడు మోక్షం అని మోక్షాన్ని కూడా సాధించేందుకు ప్రతి ఒక్క దేహానికి 800 కోట్ల మందికి అవకాశం ఉన్నదని అనంత కేశవ ఛానల్ ద్వారా దీనికి ప్రతినిత్యం కర్తవ్యం దైవమానికం అని బ్రహ్మ సరస్వతుల సృష్టి. ఇది బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యాన్ని గుర్తించటం పరమ ప్రధానమైనది. బ్రహ్మ సత్యం అంటే ఇది అంతా కూడా బ్రహ్మ సృష్టి. లక్ష్మీనారాయణులు నిరంతరం మానవ దేహాన్ని భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది. ప్రాణశక్తిని నిరంతరం పరమాత్మ నిరంతరం ప్రతి జీవికి, దేహానికి నిరంతర ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానాన్ని, మోక్షాన్ని శివపార్వతులు ప్రసాదిస్తారు అనేటువంటి త్రిమూర్తి సత్యాన్ని మానవ దేహంలో బాల్యంలోనే ధారణ చేయవలను అని మహర్షుల ద్వారా చెప్పబడిన కారణంగా ఎవరైనా ఉదయం నిద్రలేయంగానే భూమాతకు నమస్కరించుకొని కర్తవ్యం దైవమానికం అనుకొని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము 4 దశల్లో ఉండేటువంటి వారు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతర్దశల్ని గుర్తించుకొని బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాశ్రమం, ఆశ్రమము అనేటువంటి జీవ పరిణామ క్రమాన్ని గుర్తించుకొని ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి గీతా తత్వాన్ని భావించుకుంటూ కర్తవ్యాల్ని దేహంలో కర్తవ్యం, గృహంలో కర్తవ్యం, వ్యవస్థలో, సంస్థల్లో కర్తవ్యాన్ని పరమ కర్తవ్య యజ్ఞంగా అమలు చేస్తూ మోక్షానికి 9 విధ భక్తి యోగాలు, దేహానికి కలిగినటువంటి 9 రంధ్రాలు కలిగినటువంటి నవరస భరితమైనటువంటి మానవ జీవితానికి 9 విధ భక్తి యోగములే పరమ శరణ్యమని మహర్షుల ద్వారా సూచించిన కారణంగా 9 విధ భక్తి యోగాల్ని నిత్యము సాధన చేయగలిగితే ధనం కావాలనే కోరిక కంటే పరమ ధర్మము, పరమ అర్థము సమర్థవంతంగా పరమార్థంగా మార్చుకుంటూ పరమ కామము, అన్ని కోరికలు సంకల్పం ద్వారా అన్ని కోరికలు తీరిపోతూ పరమ మోక్షము అంటే మోహం క్షయమయ్యి ధన్యత చెంది ప్రతినిత్యము నిత్యముక్తాయ నమః అంటారు. నిత్యము ముక్తిని ఉదయం నిద్ర లేచిన దగ్గరించి నిదురించే సమయానికి స్పష్టంగా పరమ కర్తవ్యాలన్నీ యజ్ఞంగా చేసి స్పష్టమైనటువంటి ముక్త భావాన్ని ఎవరైనా సాధించవచ్చు. దీనికి మహర్షులు చెప్పినటువంటి ప్రాయశ్చిత్తం జపదాన భగవదజ్ఞై, జపదాన భగవదర్చనై అనేటువంటి స్పష్టంగా చెప్పబడింది. ప్రతినిత్యము భోజనం పరమ భగవానుడు ఇచ్చాడు అందరికీ సకల జీవులకి అనుకుంటూ భోజనాన్ని ఒక ముద్దని ప్రతినిత్యం కాకికి సమర్పించడం ద్వారా భూతయజ్ఞం చేసిన వారు అవుతారు. ప్రతినిత్యం భూతయజ్ఞాన్ని చేస్తూ మరియు అల్పమైన చిన్ననైనటువంటి జీవి చీమకు కొంచెం బెల్లాన్ని చెట్ల దగ్గర, మొక్కల దగ్గర బెల్లాన్ని సమర్పించడం ద్వారా, కాకికి భోజనాన్ని సమర్పించడం ద్వారా, ప్రతినిత్యం భోజనాన్ని భగవద్ నివేదన చేసుకొని స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి చంద్ర భగవానుడు, సూర్య భగవానుడు, నవగ్రహాల కాలాన్ని తెలిపేటువంటి నవగ్రహాలు
విశ్వ నిర్వాహకత్వంలో ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువుల 8 దిక్కుల్లో గుహ్యంగా ఉంటూ అదృశ్యంగా ఉంటూ ప్రతి మానవ దేహానికి సంబంధించి గుప్తంగా రహస్యంగా ప్రతి దేహానికి సంబంధించినటువంటి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు 24 గంటలు, ప్రతి వారము, ప్రతి పక్షము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము, 100 సంవత్సరాల కలియుగ ఆయుర్దాయము, ప్రతి దేహానికి సంబంధించి బాల్యము, యవ్వనము, కౌమానము, వార్ధక్య దశల్లో నిరంతరం పరమాత్మ కర్మ ఫలాల్ని ఇస్తూనే ఉంటాడు. దీనికి 8 మంది 8 దిక్కుల్లో అష్టదిక్పాలక వ్యవస్థ అదృశ్య స్థితిలో ప్రతి దేహానికి సంబంధించినటువంటి కర్మఫలాన్ని లిఖితం చేస్తూ ఉంటారు. ఈ రహస్యాన్ని గుర్తించుకుంటూ జపదాన భగవదర్చనై అనేటువంటి ఈ విషయాల్ని అనంత కేశవ ఛానల్ అనేక వీక్షణల ద్వారా వీడియోలు చేసి ఉంది. రాత్రి 9 గంటలకు లైవ్లో కూడా అనంత విశ్వంలో మానవ దేహం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి మానవుడు పొందడం ద్వారా ధర్మవంతులు, ధనవంతులు, దక్షవంతులు, ధన్యవంతులు కాగలిగేందుకు ప్రతి ఒక్క మానవ దేహానికి అవకాశం కలదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి స్పష్టమైనటువంటి అనేక వీడియోల ద్వారా అనంత విశ్వంలో మానవ దేహం నేనెవరు, నువ్వెవరు, మేమెవరు, మీరెవరు, ఎవరెవరు అనేటువంటి స్పష్టమైనటువంటి పరిపూర్ణత్వాన్ని దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందగలిగితే సమస్తాన్ని అష్టైశ్వర్యాల్ని ఈ విశ్వంలో ప్రతి ఒక్క మానవుడు సాధించవచ్చు. దీన్ని గుర్తించుకుంటూ చంద్రగ్రహణ సందర్భంగా మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి ఈ జ్ఞానామృతం, ఇది అమృతత్వంతో కూడినటువంటి జ్ఞానం మహర్షుల ద్వారా ప్రసాదించబడిన దాన్ని యథాశక్తిగా నివేదించడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ వీడియోని లైవ్ 9 గంటలకు లైవ్లో కూడా సమీక్ష జరుగుతుంటుంది. అనంత విశ్వంలో మానవ దేహం సమీక్ష జరుగుతుంటుంది.